నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ఏకంగా సునామీని తలపించింది. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి 3 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు సాధించిన మెజారిటీ సాధించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన హరీష్ మాథూర్ కుటుంబం నుంచి తండ్రి, కొడుకులు ఎంపీలుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి ఎంపీగా గెలుపొందారు. పిఠాపురం నుంచి 70 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఏపీలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురానందిస్తారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీచిన ప్రభంజనం మాత్రం ఏకంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల్లో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసేసింది. ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీలో ప్రతి క్యాండిడేట్ నెగ్గిన విధానం చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ పైన ప్రజలు ఎంతో కసితో వ్యతిరేక ఓటు వేసినట్టుగా ప్రభుత్వం పైన మనం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాథూర్ గురించి చెప్పుకుంటే ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్ చేశారు. ఆయన 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే నెక్స్ట్ ఆయన దివంగతులైన తర్వాత ఆయన శ్రీమతి కూడా ఒకసారి గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. అయితే ఆయన వారి కుమారుడు హరీష్ మాథూర్ తొలిసారి ప్రయత్నంలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఈ దఫా మాత్రం భారీ మెజార్టీగా జిల్లాలో ఎవరు సాధించలేనంత 3,42,000 ఓట్ల మెజార్టీతో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే కాకినాడ చూసుకుంటే తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఎవరికి తెలియకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆయన అసాధారణంగా గెలుపొందారని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఆయన కనీసం కాకినాడ జిల్లాలో ఏ పార్లమెంట్లో కూడా ఏ అసెంబ్లీలో కూడా పూర్తిగా తిరిగిన దాఖలాలు కానీ ప్రజలను పలకరించిన విధానం కానీ ఏమీ లేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆయన కూడా 2 లక్షల చిల్లర మెజార్టీ సాధించారంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ నోటు మహిమగానే చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఆయన గెలుపు సాధ్యమని చెప్పుకోవాలి. ఇక రాజమండ్రి పరికిస్తే కనుక పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి 2,42,000 మెజార్టీతో గెలుపొందారు. ఈ మెజార్టీలు పరికిస్తే మాత్రం తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కూటమి కానీ ప్రభంజనం వీచిందని చెప్పాలి. ఇక అసెంబ్లీల పరంగా పరికిస్తే కనుక కాకినాడలోని 7 అసెంబ్లీలు కూడాను విపరీతం ఓట్ల వర్షం జనసేన పైన కురిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఎవరు గెలుపొందినా 40,000 పై హెచ్చులకు తక్కువలో తక్కువ 40,000 ఆధిక్యంతో గెలుపొందగా ఈ జనసేనని పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీతో గెలుపొందగా కాకినాడ రూరల్ నుంచి పంతో నానాజీ ఏకంగా 72,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ మించి మెజార్టీ సాధించారని చెప్పాలి. అలాగే మిగిలిన అభ్యర్థులు ఎటు చూసినా సరే 40,000 తక్కువ కాకుండా సాధించారు. అలాగే రాజమండ్రి పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు అయితే కనుక సునామీ సృష్టించారని చెప్పాలి. ఆదిరెడ్డి వాసు అయితే 74,000 సాధించారు. రాజమండ్రి సిటీ నుండి సాధించారంటే ఆధిక్యం ఇంకా తెలుగుదేశానికి కంచుకోటలు మరోసారి నిరూపించుకున్నాయని చెప్పాలి. ఇటువైపు చూసుకుంటే కనుక అమలాపురం, కోనసీమ చూసుకుంటే కనుక ఇక్కడ గెలిచిన క్యాండిడేట్లు కూడా మామూలు సాధారణ మెజార్టీతో కాకుండా వాళ్ళు కూడా అదే ఊపుతో కొనసాగించి ఈ కూటమి ఆధిక్యాన్ని చాలా బలంగా చాటారు. ఇక్కడ కాకినాడ జిల్లా వచ్చేసరికి మంత్రివర్గ కూర్పులు చేర్పులు ఎలా ఉంటాయి, జిల్లాకు ఒకరికి మంత్రి పదవి కల్పిస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే చర్చ మాత్రం నిన్న రాత్రి నుంచి తెలుగుదేశం, జనసేన వర్గాల్లో చాలా జోరుగా సాగుతుంది. ఈ రకంగా చూస్తే కాకినాడ జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారని, అయితే జ్యోతుల నెహ్రూకు మాత్రం తప్పనిసరిగా మంత్రి పదవి కల్పిస్తారని ఇక్కడ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో హోంమంత్రిగా చేసిన నిమ్మకాయల చినరాజా పరిస్థితి ఏంటని కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఈసారి నిమ్మకాయల చినరాజా కాకుండా జ్యోతుల నెహ్రూకి ఇవ్వాలని, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో బాలయోగ్ కంటే చాలా యనమల రామకృష్ణ కంటే చాలా సీనియర్ అనేదని. అయితే ఒకసారి బయటికి వెళ్ళి రావడం వలన ఆయన పరిస్థితి కాస్త తేడా ఉన్నా ఈ దఫా మాత్రం ఖచ్చితంగా
ఆయన అసాధారణ నాయకుడిగా ఉన్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చాలా మంది పట్టుపడుతున్నారు. ఆయనకు వ్యవసాయం పైన అలాగే ఇరిగేషన్ పైన చాలా పట్టు ఉంది. ప్రతిసారి ఆయన కూడా కాలువల గురించి మాట్లాడుతుంటారు. ఈ దఫా ఆయనకి ఖచ్చితంగా పోలవరం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశానికి ఉంటుంది కాబట్టి జ్యోతుల్ నెహ్రూకి ఇరిగేషన్ మంత్రిగా తప్పకుండా శాఖ కేటాయిస్తారని మాత్రం అక్కడ తెలుగుదేశం వర్గాలు మాత్రం బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ భారీ ఓట్ల మెజార్టీ సాధించిన తెలుగుదేశం జనసేన కూటమికి భారీగా అభినందనలు తెలుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ అంటే అధికార పక్షం ఇప్పుడు ప్రస్తుతం దిగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా ప్రతీకార చర్యలు ఉంటాయా, లేకపోతే సాధారణంగానే ప్రజారంజక పాలన సాగిస్తారా ఇప్పుడు ప్రస్తుతం అన్నది మాత్రం చర్చ జోరుగానే సాగుతుంది. పిఠాపురం నుంచి జనసేనాని సభలో మాట్లాడుతూ కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీరుస్తానంటూ చాలా గంభీరంగానే వ్యాఖ్యానించారు. ఈ కోణంలో పరిగిస్తే కనుక ఏమైనా ప్రతీకార చర్యలు దిగుతారా, లేకపోతే అవన్నీ వదిలేసి, అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము ప్రతీకార చర్యలకు ఏమి దిగమని, ఇంకా గెలుపు తర్వాత ప్రజారంజక పాలనపైన దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఈ కోణంలో ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఎవరైతే ఈ పార్టీల పరంగా వీరిని విమర్శించారు, అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వారిని అలాగ వదిలేసి వాళ్ళ పట్ల అభిమానం చూపుతారా, ఇంతటితో అయిపోయింది విమర్శలు, ఇక ప్రజారంజక పాలన సాగిస్తారా అన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా మరో 4 రోజుల్లో మాత్రం వీటిపై సస్పెన్స్ స్పష్టమైన తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందూరా.